తెలంగాణలో రుణమాఫీ పంచాయతీ కొనసాగుతోంది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్లలో ధర్నా చేయనున్నారు. మరో కీలక నేత హరీష్ రావు ఆలేరులో నిర్వహించే నిరసనల్లో పాల్గొనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన రుణమాఫీ 40% రైతులకు కూడా వర్తించట్లేదని ఆరోపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లోనూ ఇదే పరిస్థితి ఉందని కేటీఆర్ తెలిపారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు విజయవంతం చేసేందుకు పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ నిరసనలు పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కేటీఆర్ చేవెళ్లలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రుణమాఫీ విషయంలో రైతుల మద్దతు సంపూర్ణంగా కూడగట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రం చేయనుంది. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రుణమాఫీపై పోరుబాటు ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం చేసిన రుణమాఫీ 40% రైతులకు కూడా వర్తించట్లేదంటూ కూడా ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లోనూ ఇదే పరిస్థితి ఉందని కేటీఆర్ తెలిపారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఆందోళన మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ పిలుపునియడంతో ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్లలో జరిగే నిరసన ధర్నాలో పాల్గొనున్నారు. అదేవిధంగా మరో కీలక నేత హరీష్ రావు యాదాద్రిలో దేవాలయాన్ని సందర్శించుకుని ఆ తర్వాత ఆలేరులో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల రైతు రుణమాఫీ అంటూ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేశామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హులైన రైతులకు ఈ రుణమాఫీ అందలేదని కొద్ది మంది రైతులకు, అతి తక్కువ మంది రైతులకు 30 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని, రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రైతులందరికీ రుణమాఫీ దక్కేలా జరిగే వరకు కూడా తమ పోరాటం రైతులకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చేవెళ్లలో నిర్వహించే ధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. 11 గంటలకు కేటీఆర్ చేవెళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చేవెళ్లలో ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి కూడా రైతుల్ని భారీగా పార్టీ సమీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు కూడా ఇందుకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు మండల నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య గత కొన్ని రోజులుగా వార్ జరుగుతూ ఉంది. సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న ఈ పర్వానికి ఈ 2 లక్షల రుణమాఫీ కాలేదన్న ఆరోపణతో మరింత బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు అనుగుణంగా కొత్తగా రాజకీయంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు హరీష్ రావు యాదాద్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2-3 నెలల క్రితం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంలోనూ ఆ తర్వాత జరిగిన వివిధ సందర్భాల్లో జరిగిన బహిరంగ సభల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హరీష్ రావును రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఇక హరీష్ రావు 2 లక్షల రుణమాఫీ కాలేదంటూ దేవుళ్లపై ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి మన్నించాలని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ ఈ రోజు దేవాలయాలను సందర్శించుకుని హరీష్ రావు కూడా ధర్నాల్లో పాల్గొనబోతున్నారు. ఈ రోజు యాదాద్రిలో హరీష్ రావు దర్శనం చేసుకుని ఆలేరు ధర్నాలో హరీష్ రావు పాల్గొంటున్నారు. బలరాం, శ్రీకాంత్, రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో రైతు సంఘాల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? స్వచ్ఛందంగా ఏ రకంగా పాల్గొంటూ ఉన్నారు?
రైతులు ఖచ్చితంగా అంటే మెజారిటీ రైతులకు రుణమాఫీ జరగలేదన్న ఒక అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు 30 నుంచి 40% మంది రైతులకే రుణమాఫీ వర్తించడంతో మిగిలిన రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ చేపట్టే ఆందోళనలకు స్వచ్ఛందంగా కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ స్థాయి నుంచి మొత్తం మండల నియోజకవర్గ స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపట్టడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా మనం పరిశీలించినట్లయితే కొడంగల్ నియోజకవర్గంపై పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రుణమాఫీపై పార్టీ పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించింది. రైతు రుణాలు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమందికి రుణమాఫీ జరిగిందన్న అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఉదాహరణకు నిన్న కోస్గి మండలంలో రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను కేటీఆర్ వెల్లడించారు. కోస్గిలో 20,000కు పైగా కోస్గి మండలంలో 20,000కు పైగా రైతులు రుణమాఫీ తీసుకుంటే కేవలం 13,000 మందికే రుణమాఫీ జరిగింది. అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కొద్దిగా సంఖ్య ఎక్కువ కనిపిస్తుందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిన బెదిరింపుల కారణంగానే అధికారులు పూర్తి సమాచారం ఇవ్వడం లేదని, ఈ సమాచారం ఆధారంగా ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి పూర్తిగా రైతులందరికీ అంటే రుణమాఫీ జరగని రైతులందరికీ పూర్తి నిబంధనలకు అంటే ఈ ప్రభుత్వం నిబంధనలు విధించి ఎంతో మంది రైతులకు రుణమాఫీ చేయలేదని, నిబంధనలను కాకుండా రైతులు అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేలా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బలరాం శ్రీకాంత్, అంటే ఈ పోరుబాటు ద్వారా రాజకీయంగా కాంగ్రెస్ ఏ రకంగా ఇరుకుని పెట్టే అవకాశం కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని ఈ ఇరకాటంలో పెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ ఈ క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిరసనలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కసారిగా ఒత్తిడి పెంచేలా ఈ నిరసన కార్యక్రమాలను పార్టీ రూపొందించింది. గత కొన్ని రోజులుగా అంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ రోజు రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేసే దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇది ఆరంభమే, అంతం కాదు ఇది అంటూ సీఎం రేవంత్ రెడ్డికి నిన్ననే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో అయితే రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగనట్లయితే రైతులందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున మరింత ఆందోళనల కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ హెచ్చరించడం జరిగింది. జైల్ భరో లాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా తాము వెనకడుగు వేయబోమని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మరింత తీవ్రంగా ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించడం జరిగింది. బలరాం, అంటే బీఆర్ఎస్ చేపడుతున్న ఈ నిరసనకు కౌంటర్ గా కాంగ్రెస్ ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తోంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే గత 2-3 రోజులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు వివిధ స్థాయిల్లో నేతలు చేస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఉనికి కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని కాంగ్రెస్ చెబుతా ఉంది. అయితే రుణమాఫీ ప్రక్రియలో ఇప్పటి వరకు సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో రైతులకు లబ్ధి జరగలేదన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అందరికీ అంటే అర్హులైన రైతులందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఒక అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తుండటంతో ఈ రుణమాఫీ పథకాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు, రుణమాఫీ ఎంతమంది రైతులకు వర్తిస్తుందన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.